హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్చూడ తర్మ. ఈరోజు మనం సొగస్చూడ తర్మలో కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో లేటెస్ట్ డిజైనర్ సారీస్ లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకు సారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు రాజేంద్ర గారు రెడీగా ఉన్నారు. హలో అండి, ఈ రోజు ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఇవాళ మనకి చాలా లైట్ వెయిట్ పట్టులోని వెరైటీస్ చూద్దామండి. లైట్ వెయిట్ పట్టు, అదే విధంగా మనం కుప్పటం పట్టులో కూడా ఒక డిజైనర్ గా మనం చేయించామండి. సారీ చాలా చాలా బాగా అందంగా మనం కాంబినేషన్ అది తీసుకున్నాం. అవునండి, కుప్పటం పట్టులోనే డిజైనర్ అన్నమాట. చక్కగా మనం శారీ వచ్చేకాడికి చాలా అందంగా మనం రెడ్ కలర్ తీసుకున్నాం. ఈ రెడ్ కలర్ కి కాంబినేషన్స్ పళ్ళు అంతా కూడా మనం రాయల్ బ్లూ తో మనం పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. 1 మీటర్ పళ్ళు, 1 మీటర్ పళ్ళు అనేది 1 మీటర్ పళ్ళు అంతా కూడా మనం జరీతో చక్కగా ఒక డ్రాప్ డిజైన్స్ లాగా చాలా సూపర్ గా మనం పళ్ళులో మనం అందంగా క్రియేట్ చేసుకున్నాం. పళ్ళు దగ్గర నుంచి చాలా హైలైట్ చేస్తూ మనం ఏంటంటే శారీ వచ్చేకాడికి రెడ్ కలర్ ఉంది కాబట్టి ఈ రెడ్ కలర్ పైన అంతా కూడా మనం చక్కగా ఒక రౌండ్ బుటీస్ అనేది మనం అందంగా మనం తీసుకున్నామండి. ఆ రౌండ్ బుటీస్ లో కూడా 2 పికాక్స్ అనేది చాలా సూపర్ గా మనం జరీతో మనం చక్కగా మనం వీవింగ్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. శారీ అంతా కూడా ఇంతే దగ్గరగా ఇచ్చామండి. పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ ఎండింగ్ వరకు కూడా చక్కగా ఇంతే అందంగా మనం ఈ దగ్గరగా మనం ఈ డిజైన్ అనేది మనం ఈ కుప్పటం ప్యూర్ పట్టు పైన అంతా కూడా మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాము. హైలైట్ చేస్తూ తీసుకుంటూ పైన వచ్చేకాడికి చాలా సూపర్ గా మనం ఒక 4 ఇంచెస్ కడ్డీ బోర్డర్ ఇచ్చామండి. కడ్డీ బోర్డర్ ఇస్తూ మళ్ళీ కూడా కల్నేతో ఒక లెవెండర్ కలర్ కాంబినేషన్ వచ్చే విధంగా మనం ఒక కల్నేత బోర్డర్ అనేది మనం చక్కగా ఆ కాంబినేషన్ తగ్గట్టుగా మనం ఒక చిన్న బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. శారీ వచ్చేకాడికి లైట్ వెయిట్ ఉంటుంది, బాగుంటుంది. దీనికి వచ్చేకాడికి కింద వైపు బోర్డర్ కూడా చాలా హైలైట్ చేస్తూ ఇచ్చామండి. మనం పైన ఉన్నట్టు కల్నేత చూసాం కదా, ఆ కల్నేత అనేది ఇక్కడ మనం ఒక స్కర్ట్ బోర్డర్ లాగా ఒక డిజైనర్ లాగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. బ్లౌజ్ వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ అండి, బ్లూ కలర్ ఇచ్చారు. ప్లస్ మనకి 2 ఇంచెస్ కడ్డీ బోర్డర్, హ్యాండ్స్ కడ్డీ బోర్డర్ ఇచ్చాం. సారీ అంతా కూడా మనకి 2 కలర్స్, బ్లూ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్. ఈ సారీ కాస్ట్ బాగుంటుంది సార్. ఈ సారీ కాస్ట్ వచ్చి 7500 రూపీస్ పడుతుంది. 7500 రూపీస్ కి ఈ కుప్పడం పట్టు డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి ఇకత్ లో డిజైనర్ శారీ అండి. ఇకత్ పట్టు అండి, డబల్ నాత్ ఇకత్ పట్టు అనమాట. 3 కలర్ కాంబినేషన్స్ తో శారీ అనేది హైలైట్ చేసామండి. మనం పైన అంతా కూడా మనం షోల్డర్ దగ్గర అంతా కూడా చక్కగా మనం మంచి టమాటా పింక్ అందమైన కాంబినేషన్స్ తో మనం పైన షోల్డర్ దగ్గర తీసుకున్నాం. ఈ టమాటా పింక్ పైన అంతా కూడా ఒక చిన్న ఇకత్ డిజైన్స్ తో మనం ఒక డాట్స్ లాగా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. క్రియేట్ చేస్తూ పైన అదే విధంగా షోల్డర్ దగ్గర కూడా మనం కడ్డీ బోర్డర్ అనేది మనం టిష్యూ బోర్డర్ అనేది తీసుకున్నాం. చక్కగా మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి గోల్డీ షెల్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తాం. ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. తర్వాత వచ్చేకాడికి అంతా కూడా స్కర్ట్ దగ్గర అంటే కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా మనం బ్లాక్ కలర్ ఇచ్చామండి. అంటే పైన వచ్చేకాడికి టమాటా రెడ్ ఉంటుంది, మళ్ళీ గోల్డెన్ ఎల్లో ఉంటుంది. కింద వైపు వచ్చేకాడికి చక్కగా మనం బ్లాక్ కలర్ తీసుకున్నాం. ఈ బ్లాక్ కలర్ పైన అంతా కూడా మనం లెమన్ ఎల్లో అండ్ ఆఫ్ వైట్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్స్ ఒక డిఫరెంట్ ఇకత్ డిజైన్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. పళ్ళు వచ్చేకాడికి మనకి బ్లాక్ కలర్ ఉంటుంది, టోటల్ బ్లాక్. పళ్ళు వచ్చేకాడికి చక్కగా మనం కాంబినేషన్ బ్లాక్ తీసుకున్నాం. బ్లాక్ పైన అంతా కూడా మళ్ళీ మనం జరీతో మనం ఒక టెంపుల్ లాగా మనం హైలైట్ చేస్తూ మనం పళ్ళు అనేది మనం క్రియేట్ చేసుకున్నామండి. క్రియేట్ చేస్తూ బ్లౌజ్ వచ్చేకాడికి బ్లాక్ కలర్, టోటల్ గా బ్లాక్ ఇచ్చారు. కింద బోర్డర్ లో మనకి హాఫ్ పార్ట్ బ్లాక్ కలర్ కూడా మనకి డబుల్ నాత్ ఉంటుంది. డబుల్ నాత్ ఉంటుంది కాబట్టి బ్లౌజ్ అనేది ఎంత హెవీ వర్క్ అయినా కూడా మనం చేయించుకోవచ్చు అండి. రెండు వైపులు కూడా మనం మంచి కడ్డీ బోర్డర్ తో అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. సారీ కాస్ట్ ఇది మన సొంత మగ్గాల మీద తయారైంది కాబట్టి అండి ఓన్లీ మనం 7350 రూపీస్ కి మనం ఇస్తున్నాం. 7350 రూపీస్. ఇవి 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉంటాయండి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఇకత్ పట్టులో కూడా మనకి డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయండి. క్రీపర్స్, బూటీస్ మోడల్, అలాగే మనకి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్ లో చిన్న బూటీస్, ఇలా మనకి డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి, లైట్ వెయిట్ పట్టు అన్నమాట. బాగుంటుంది, చక్కగా మంచి కాంబినేషన్స్ తో మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం శారీ అన్ని. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చక్కగా ఆఫ్ వైట్ ఇచ్చాం. ఆఫ్ వైట్ పైన అంతా కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్స్ తో ఒక బాక్సెస్ లాగా ఒక చెక్స్ డిజైన్స్ అనేది మిడిల్ పార్ట్ లో అందంగా మనం క్రియేట్ చేసాం. అందంగా క్రియేట్ చేస్తూ ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా చక్కగా మనం మంచి కాఫర్ సల్ఫేట్ బ్లూ తో మనం అందంగా మనం ఒక బోర్డర్ అనేది మనం లెంత్ గా హైలైట్ చేసాం. లెంత్ గా హైలైట్ చేస్తూ పైన ఒక చిన్న కడ్డీ బోర్డర్, అదే విధంగా మళ్ళీ కూడా ఒక చిన్న కడ్డీ బోర్డర్ తీసుకుంటూ మళ్ళీ మనం ఆఫ్ వైట్ లో ఏదైతే మనకి గ్రీన్ కలర్ ఉందో మళ్ళీ ఇక్కడ కూడా మనం ఆ గ్రీన్ తీసుకుంటూ మంచి చక్కగా ఒక యాపిల్ గ్రీన్ స్టైల్లో మనం అందంగా ఆ కాంబినేషన్ అనేది హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ మళ్ళీ చక్కగా మళ్ళీ మనం అందంగా మనం ఒక కడ్డీ బోర్డర్ అనేది మనం గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చామండి. గ్రీన్ కలర్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ పళ్ళు అనేది మనం తీసుకున్నామండి. మంచి గ్రీన్ కలర్. బ్లౌజ్ కూడా మనం చక్కగా గ్రీన్ కలర్ తో హైలైట్ చేసాం. బ్లౌజ్ వచ్చేకాడికి కూడా మనం చక్కగా మనం మంచి గ్రీన్ తో హ్యాండ్స్ కూడా మనం చాలా లెంతీగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము.
ఇది కూడా మన దగ్గర రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కే మనం ఇస్తున్నామండి. ఓన్లీ 3500 రూపీస్కే మనం ఈ ప్యూర్ లైట్ వెయిట్ పట్టు మనం ఇస్తున్నాం. ఓన్లీ 3500 రూపీస్కి ప్యూర్ లైట్ వెయిట్ డిజైనర్ పట్టు ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లోనే మనకి ఈజీగా అట్రాక్ట్ అయ్యే విధంగా చాలా చక్కగా డిజైన్ చేశారు. దీంట్లో మనకి 2 షోరూమ్స్లో కూడా కలర్ చాయిస్ ఉంది. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. నెక్స్ట్ వచ్చి లైట్ వెయిట్లోనే మనకి వెరైటీ అండి. చక్కగా మనం ప్లెయిన్స్లో ఒక డిఫరెంట్ వెరైటీస్లో మనం ఇది పట్టు మెటీరియల్ పట్టు అండి, ప్యూర్ పట్టు. ప్యూర్ పట్టులోనే మనం ఒక బుటీస్ కాకుండా చక్కగా మనం ఒక లైన్స్ వైజ్ గా మనం అందంగా డిజైన్ చేయించుకున్న శారీ అన్నమాట. చక్కగా మనకి శారీ అంతా కూడా మంచి ఆరెంజ్ కలర్ ఉంటుంది. మొత్తం శారీ అంతా కూడా మనకి ఒక పార్ట్ అంతా కూడా మనం ప్లెయిన్ తీసుకున్నాం. ప్లెయిన్ తీసుకుంటూ పైన షోల్డర్ దగ్గర వచ్చేకాడికి చక్కగా మనం మంచి గోల్డ్ కలర్ తో ఒక బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ ఈ ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి అందమైన కాంబినేషన్స్ గా మనం ఒక గ్రీన్ కలర్ తో మనం పైన హైలైట్ చేస్తూ ఒక బోర్డర్ అనేది మనం క్రియేట్ చేసుకున్నామండి. అదే విధంగా కింద వైపు చూసినట్లయితే చక్కగా మనం ఒక డిఫరెంట్ గా మనం ఒక చెక్స్ అనేది మనం కింద వైపు హైలైట్ చేస్తూ ఇచ్చాం. అంటే ఆరెంజ్ కలర్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేకాడికి మంచి పింక్ కలర్ తో ఒక గ్రీన్ ఒక లైట్ లెమన్ తో మనం ఆ బాక్సెస్ అనేది మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. పళ్ళు వచ్చేకాడికి అంతా కూడా ప్లెయిన్ పింక్ తో మనం అందంగా మనం కాంట్రాస్ట్ గా తీసుకున్నాము. తీసుకుంటూ బ్లౌజ్ కూడా మనం ప్లెయిన్ ఇచ్చాం. పళ్ళు ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టైప్ లో మనకి బ్లౌజ్ మొత్తం తీసుకున్నాం. పైన మంచి కడ్డీ బోర్డర్, అదే విధంగా ఒక చిన్న గ్రీన్ కలర్తో ఇచ్చాం. ఈ విధంగా మనం ప్యాటర్న్ బ్లౌజ్ చేయించుకునే విధంగా ఒక లైన్స్తో కూడా మనం ఇంకొక బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఈ సారీ కాస్ట్ ఎంత? ఈ సారీ కాస్ట్ వచ్చి మనం ఇవన్నీ కూడా మన సొంత మొగ్గాల మీద తయారైంది కాబట్టి ఓన్లీ మనం 3200 రూపీస్కే మనం ఈ సారీ 3200 రూపీస్కి ఈ పట్టు. నెక్స్ట్ వచ్చి మనకి పట్టులోనే ఒక బుట్టి స్టైల్లో చక్కగా మనం హైలైట్ చేసాం. గోల్డెన్ ఎల్లోకి మళ్ళీ మనం పళ్ళు వచ్చేకాడికి చక్కగా పింక్ కలర్ పళ్ళుతో మనం అందంగా మనం క్రియేట్ చేసుకున్నాం. ఈ బ్యాక్గ్రౌండ్ అంతా కూడా మనం పింక్ తో తీసుకుంటూ ఒక జరీతో చక్కగా ఒక మ్యాంగో డిజైన్స్ తో మనం చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ 1 మీటర్ పళ్ళు అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. 4 లైన్స్ లాగా ఆ పింక్ కలర్ కాంబినేషన్ కోసం శారీ అంతా కూడా చక్కగా మనం మంచి గోల్డెన్ ఎల్లో తీసుకున్నాం. ఈ గోల్డెన్ ఎల్లో పైన అంతా కూడా మనం ఒక రౌండ్స్ బుటీ లాగా మనం ఒక ఫ్లవర్ బుటీస్ అనేది మనం హైలైట్ చేస్తూ జరీతో చక్కగా మనం జరీ బుటీస్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. హైలైట్ చేస్తూ ఇస్తూనే అక్కడక్కడ కూడా ఒక డ్రాప్ డిజైన్ అనేది మళ్ళీ మనం ఒక పింక్ కలర్ తో మనం చక్కగా మనం హైలైట్ చేసామండి. అంటే రెండిటి బుటీస్ మధ్యలో ఆ డ్రాప్ డిజైన్స్ అనేది మనం హైలైట్ అయ్యే విధంగా ప్లెయిన్ కాకుండా మనం ఒక సెల్ఫ్ వీవింగ్ తో మనం చక్కగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. పైన బోర్డర్స్ చూసినట్లయితే గోల్డెన్ ఎల్లో ఉంది కాబట్టి పైన అంతా కూడా మనం చక్కగా పళ్ళు పింక్ ఉంది కాబట్టి అదే బోర్డర్స్ మనం ఇక్కడ కంటిన్యూ చేసాం. అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా పింక్ కలర్ తీసుకుంటూ ఒక డబుల్ బోర్డర్ లాగా మనం ఈ శారీకి మనం హైలైట్ చేసామండి. పైన వచ్చేకాడికి గ్రీన్ కలర్ తో మనం ఒక జరీ బోర్డర్ కడ్డీ బోర్డర్ తీసుకున్నాం. మళ్ళీ అదే విధంగా ఒక డార్క్ పింక్ కలర్ వచ్చి ఆ పింక్ కలర్ ఆ బుటీస్ అని ఒక డిఫరెంట్ డిజైనర్ బోర్డర్ లాగా మనం చక్కగా మనం షోల్డర్ బోర్డర్ అనేది మనం హైలైట్ చేసాం. బ్లౌజ్ వచ్చేకాడికి చక్కగా మనం పింక్ కలర్ తో మనం బ్లౌజ్ తీసుకున్నాం. అది సెల్ఫ్ వీవింగ్ తో మనం హైలైట్ చేసామండి. రెండు వైపులు కూడా బోర్డర్స్ అనేది మనం ఒక డిజైనర్ బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నామండి. రెండు వైపులు కూడా బాగుంటుంది. ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 4100కే మనం ఇస్తున్నామండి. అన్ని కూడా పట్టు కానివ్వండి, కొన్ని మొత్తం కుప్పటం కానీ అన్ని మన సొంత మొగ్గాల మీద తయారైన సారీస్ అనమాట. అందుకని మనం రేట్స్ కూడా చాలా రీజనబుల్ ప్రైసెస్ కే మనం ఇస్తున్నాం. బాగుంటుంది. అస్సాం సిల్క్ లోనే వెరైటీ అనమాట. అస్సాంలోనే మనం ఒక డిఫరెంట్ గా డిజైనర్ గా మనం హైలైట్ చేసామండి. చక్కగా మనకి శారీ అంతా కూడా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ కలర్ పైన పళ్ళు చూసినట్లయితే ఒక 1/2 మీటర్ పళ్ళు అంతా కూడా మనం చక్కగా ఒక గోల్డ్ కలర్ టిష్యూతో మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. గోల్డ్ కలర్ టిష్యూ హైలైట్ చేస్తూ శారీ అంతా కూడా మనం బేస్ అంతా కూడా బ్లాక్ కలర్ ఉంది కాబట్టి చక్కగా మనం ఒక థ్రెడ్ వర్క్ తో మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. అది కూడా మంచి గ్రీన్ కలర్ తో ఆ థ్రెడ్ వర్క్ అనేది మనం చక్కగా ఒక ఫ్లవర్ డిజైన్స్ అండ్ క్రేపర్ లాగా మనం మిడిల్ పార్ట్ అంతా కూడా చాలా అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. బ్లాక్ అండ్ గ్రీన్ ఉంది కాబట్టి చక్కగా మనం బోర్డర్స్ వచ్చేకాడికి చాలా అందంగా మనం ఒక చక్కటి కాంబినేషన్స్ తో మనం మంచి టమాటో పింక్ తో మనం అందంగా మనం ఆ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. హైలైట్ చేస్తూ ఇస్తూ పైన వచ్చేకాడికి ఒక చిన్న బేబీ పింక్ తో కూడా ఒక చిన్న బోర్డర్ అనేది కూడా హైలైట్ చేస్తూ ఇచ్చామండి. కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా మనం బ్లాక్ కలర్ ఇచ్చామండి. అంటే ఒక స్కర్ట్ లాగా మనం బ్లాక్ కలర్ తీసుకుని ఆ బ్లాక్ కలర్ పైన ఆ బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా చక్కగా ఒక 3 బూటీస్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. అంటే ఒకటి వచ్చేకాడికి ఆరెంజ్ కలర్, ఇంకోటి వచ్చేకాడికి ఒక సిల్వర్ జరీ తీసుకున్నాం. మళ్ళీ వచ్చేకాడికి మనం టమాటా పింక్ కాంబినేషన్స్ తో మనం 3 బూటీస్ అనేది మనం ఒక స్కర్ట్ బార్డర్ లాగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. బ్లౌజ్ వచ్చేకాడికి చక్కగా మనం బ్లాక్ కలర్ తీసుకున్నాం. బ్లాక్ కలర్ తో పాటు ఒక చిన్న కడ్డీ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1500 రూపీస్ కి మనం ఈ అస్సాం సిల్క్స్ లో మనం ఇస్తున్నామండి. ఈ సారీ కాస్ట్ వచ్చేసి మనకి 1500 రూపీస్ కి అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం.
నెక్స్ట్ వన్ బాగుంటుందండి. చందేరిలో మనం ఒక డిఫరెంట్గా మనం హైలైట్ చేసిన శారీ ప్రింటెడ్ తీసుకున్నాం. చక్కగా మనం ఒక బాతిక్ స్టైల్లో మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. అంటే పళ్ళు దగ్గర హ్యాంగే దగ్గర మనం ఒక బాతిక్ ప్రింట్ అనేది మనం చక్కగా మనం హైలైట్ చేసాం. హైలైట్ చేస్తూ ఒక 1/2 మీటర్ పళ్ళు అనేది ఒక డిజైనర్గా మనం తీసుకున్నాం. ఇక్కడ చూసినట్లయితే చందేరి బ్యాక్గ్రౌండ్ పైన ఒక పికాక్తో మనం ఒక ప్రింట్ అనేది చక్కగా మనం హైలైట్ చేస్తూ ఒక గ్రే కలర్ కాంబినేషన్స్తో తీసుకున్నాం. అదేవిధంగా మళ్ళీ కడ్డీ బోర్డర్, మళ్ళీ ఇక్కడికి వచ్చేకాడికి ఎలిఫెంట్ గ్రే కలర్తో మనం చక్కగా మనం పింక్ కలర్ వచ్చే విధంగా మనం ఒక ఎలిఫెంట్ స్టైల్లోనే మనం హైలైట్ చేస్తూ ఇచ్చాం. హైలైట్ చేస్తూ మళ్ళీ 2 బోర్డర్స్ అండ్ మిడిల్లో కూడా మనం కడ్డీ బోర్డర్తో మనం చక్కగా పళ్ళు అనేది సూపర్గా మనం అందంగా క్రియేట్ చేసాం. మిడిల్ పార్ట్ వచ్చేకాడికి మనకి వీట్ కలర్ శారీ మనం చందేరి తీసుకుంటూ దానిపైన కూడా ఒక బ్లూ కలర్తో మనం ఒక డిఫరెంట్ ప్రింటింగ్ అనేది మనం బ్లూయిష్ గ్రేతో డిఫరెంట్ ప్రింటింగ్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. పైన షోల్డర్ దగ్గర వచ్చేకాడికి చక్కగా మనం అందంగా మనం ఒక బాతిక్ ప్రింట్తో మనం చాలా డిజైనర్గా మనం ఈ చందేరిని మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. కింద వైపు చూసినట్లయితే చాలా హైలైట్ చేస్తూ ఇంకా మనం ఒక డిఫరెంట్ లుక్ అనేది మనం ఈ చందేరి పైన ఒక డిజైనర్గా మనం అందంగా మనం క్రియేట్ చేసామండి. ఒక జరీ లైన్స్ లాగా మనం గ్రే కలర్ బ్యాక్గ్రౌండ్ పైన అందంగా మనం క్రియేట్ చేస్తూ జరీ లైన్స్ అనేది ఒక డాన్సింగ్ డాల్స్ కూడా మనం చక్కగా మనం ఒక డిఫరెంట్ పింక్ అండ్ గ్రే కలర్తో మనం ఆ డాన్సింగ్ డాల్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఇలాంటి ఫ్యాన్సీలో 2 షాప్స్లో కూడా మన దగ్గర డిఫరెంట్ వెరైటీస్తో మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుందండి. పెట్టుబడులు కానీ మొత్తం కూడా ఆల్ వెరైటీస్ మన దగ్గర న్యూ వెరైటీస్ అనేది కంచి పట్టు డిజైనర్ సారీస్ తో పాటు పెట్టుబడికి సంబంధించినటువంటి వెరైటీస్ కూడా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సారీకి మనం బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ వచ్చేకాడికి మనం చందేరి తీసుకున్నాం. చందేరి తీసుకుంటూ ఒక హ్యాండ్స్కి వచ్చేకాడికి 1 సైడ్ అంతా కూడా ఒక ప్యాటర్న్ చేయించుకునే విధంగా మనం లైన్స్ వైజ్గా మనం హైలైట్ చేస్తూ కడ్డీ బోర్డర్స్ అనేది జరీ కడ్డీ బోర్డర్స్ అనేది తీసుకున్నాం. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? ఈ సారీ కాస్ట్ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 2175 రూపీస్కే మనం ఈ చక్కగా ప్యూర్ చందేరి అనేది మనం ఇస్తున్నాం. ప్యూర్ చందేరి మెటీరియల్ డిజైనర్ సారీ. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2175 రూపీస్. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. వచ్చేకాడికి మనకి కోటాన్ అండి. మంచి అవునండి కోటా పట్టు పైన అంతా కూడా చక్కగా మనం ఒక చిన్న ఫ్లయింగ్ బర్డ్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. అది కూడా కలర్ కూడా వచ్చేకాడికి లైట్ గ్రీన్ అండి. ఈ లైట్ గ్రీన్ పైన అంతా కూడా మనం చక్కగా ఆఫ్ వైట్ అండ్ గ్రీన్ అండ్ బ్లూ కాంబినేషన్స్ బ్లాక్ కలర్ అవుట్ లైన్ తో చక్కగా మనం ఒక ఫ్లయింగ్ బర్డ్స్ అనేది మనం అందంగా మనం క్యూట్ గా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఇదంతా కూడా మనకి పళ్ళు దగ్గర నుంచి శారీ ఎండింగ్ దాకా కూడా ఆ ఫ్లయింగ్ బర్డ్స్ అనేది చక్కగా మనం హైలైట్ చేస్తూ శారీ మొత్తం కూడా తీసుకున్నామండి. తీసుకుంటూ పైన బోర్డర్స్ వచ్చేకాడికి 1 ఇంచ్ బోర్డర్ తో మనం వీట్ కలర్ కాంబినేషన్ పైన ఆఫ్ వైట్ తో ఒక చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది మనం హైలైట్ చేస్తూ ఆ 1 ఇంచ్ బోర్డర్ లో కూడా మనం క్రియేట్ చేసాము. కింద వైపు బోర్డర్ వచ్చేకాడికి మనకి కోటా పట్టు అనేది మనం ఆఫ్ వైట్ కాంబినేషన్ తీసుకున్నాం. ఈ ఆఫ్ వైట్ కాంబినేషన్ పైన అంతా కూడా మనం చక్కగా ఒక చాక్లెట్ కలర్ అండ్ స్కై బ్లూ అండ్ గ్రీన్ కలర్ తో ఒక ప్యారెట్స్ అనేది మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. హ్యాంగ్ అయ్యే పార్ట్లో మనకి పైన షోల్డర్ దగ్గర ఏదైతే 1 ఇంచ్ బోర్డర్ ఉందో అదే బోర్డర్ మనం హ్యాంగ్ అయ్యే దగ్గర కూడా మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నామండి. అదే బోర్డర్ అనేది మనం బ్లౌజ్ లో కూడా మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. డిజైనర్ బ్లౌజ్ అంటే ఒక డిజైనర్ బ్లౌజ్ లాగా మనం హైలైట్ చేస్తూ ఈ కోటా పట్టు పైన అంతా కూడా క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. బాగుంటుంది. వీటిలో ఇలాంటి కోటా పట్టులో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్ లో మన దగ్గర 2 షాప్స్ లో స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుందండి. ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లిలో ఒక డిఫరెంట్ డిజైన్స్ తో మన దగ్గర ఈ కోటా పట్టు పైన అంతా కూడా ఒక అందమైన డిజైన్స్ తో మన దగ్గర 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ 1900 రూపీస్ పడుతుందండి. ఓన్లీ 1900 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఇలాంటి కలర్ఫుల్ కలెక్షన్స్ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో ఇంకా చాలా ఉన్నాయండి. టోటల్ గా మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్, ఒకటి వచ్చేసి ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉంది. ఇంకొక షోరూమ్ మనకి కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ లో ఉంది. ఈ 2 షోరూమ్స్ లో కూడా ఎప్పటికప్పుడు న్యూ వెరైటీస్ అవైలబుల్ ఉంటాయి. అలాగే 2 షోరూమ్స్ లో కూడా మనకి నెక్స్ట్ వచ్చి బాగుంటుందండి. ఒక ఫాలింగ్ మీటర్ లాగా మనం ఒక సిల్క్ ని తీసుకున్నాం. అంటే దుపియానా సిల్క్ అనమాట. దుపియానా సిల్క్ అంతా కూడా ఒక స్మూత్ మెటీరియల్ తో చక్కగా మనం ఒక ఫాలింగ్ వచ్చే విధంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. కలర్ కూడా మనం చక్కగా మంచి పింక్ కలర్ ఇచ్చామండి. ఈ పింక్ కలర్ పైన అంతా కూడా గోల్డ్ కలర్ తో చక్కగా ఒక చిన్న బుటీస్ అనేది మనం శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం ఒక డిజైనర్ లాగా మనం తీసుకున్నాము. అది శారీ మొత్తం కూడా ఆ బుటీస్ అనేది హైలైట్ అవుతూ వస్తుందండి. హైలైట్ అవుతూ వస్తూ పైన వచ్చే కాడికి అంతా కూడా మనం గోల్డ్ కలర్ అండ్ సిల్వర్ జరీతో ఒక 2 ఇంచెస్ బోర్డర్ అనేది మనం చక్కగా మనం షోల్డర్ బోర్డర్ అనేది కంటిన్యూ చేస్తూ ఇచ్చాము. శారీ వచ్చే కాడికి దుప్పాన్ అంటామే కానీ ఒక ఫాలింగ్ మెటీరియల్ లాగా మనం ఒక డిజైనర్ గా మనం ఈ శారీని హైలైట్ చేసాం. కింద వైపు చూసినట్లయితే చాలా హైలైట్ చేస్తూ చాలా అందంగా మనం ఒక వర్క్ అనేది మనం క్రియేట్ చేసామండి. పైన ఉన్నట్టుగానే సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో ఒక చిన్న బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ పైన వచ్చే కాడికి అంతా కూడా ఒక డిఫరెంట్ గా ఒక టర్నింగ్ బోర్డర్ మనం పిటాయి వర్క్ తో చాలా హైలైట్ చేస్తూ ఇచ్చామండి. ఇలాంటి వెరైటీస్ లో కూడా మన దగ్గర దుప్యానా ఇలాంటి ఫాలింగ్ దుప్యానాలో కూడా మన దగ్గర వెరైటీస్ అనేది 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఎర్రగడ్డ అండ్ కూకట్పల్లి.
అంటే ఏంటంటే కట్టుకున్నప్పుడు ఒక పట్టు లుక్ వస్తుంది, అదేవిధంగా ఒక ఫాలింగ్ లాగా కూడా ఉంటుందండి. దీనికి బ్లౌజ్ ఎలా బ్లౌజ్ వచ్చేకాడికి మనం ప్లెయిన్ తీసుకున్నామండి. ఓకే, గోల్డ్ కూడా అంటే శారీ అంతా కూడా మనం వర్క్ తీసుకున్నాం కాబట్టి బ్లౌజ్ వచ్చేకాడికి ప్లెయిన్ ఇచ్చాం. ఒక చిన్న కడ్డీ బోర్డర్ తో కూడా మనం అందంగా మనం హైలైట్ చేస్తాం. గోల్డ్ కలర్ తో ఏదైనా డిజైన్ చేయించుకోవచ్చు. మళ్ళీ మన దగ్గర కూడా గోల్డ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి. రెడీమేడ్ బ్లౌజెస్. అవునండి. శారీ కాస్ట్ కూడా మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఎందుకంటే మనది హోల్సేల్ షాప్ కాబట్టి ఓన్లీ మనం 2800 రూపీస్ కే మనం ఈ దుపియానా పట్టు ఫాలింగ్ వెరైటీ అనేది మనం చాలా రీజనబుల్ అమౌంట్ అండి. ఓన్లీ 2800 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. బాగుంటుందండి. ఒక జూట్ సిల్క్ లో మనం డిజైన్ చేయించాం సారీ. చక్కగా పళ్ళు చూసినట్లయితే మనం ఒక 1/2 మీటర్తో పళ్ళు మనం హైలైట్ చేస్తూ తీసుకున్నామండి. తీసుకుంటే ఒక వేవ్స్ లాగా చక్కగా ఒక యాంటిక్ జరీతో మనం అందంగా మనం ఒక వేవ్స్ లాగా క్రియేట్ చేస్తూ మళ్ళీ ఇంకొక సైడ్ వచ్చేకాడికి డబుల్ బోర్డర్ లాగా మనం ఒక డిఫరెంట్ డిజైన్స్తో మనం రెండు వైపులు కూడా మనం అందంగా క్రియేట్ చేస్తూ తీసుకున్నాము. పళ్ళు దగ్గర నుంచి అంతా కూడా మనం ఈ జూట్ సిల్క్ ఉంది కాబట్టి చక్కగా మనం ఆ యాంటిక్ బూటీస్తో మనం శారీ అంతా కూడా చాలా దగ్గరగా మనం ఆ యాంటిక్ జరీతో మనం చాలా హైలైట్ చేస్తూ ఇచ్చామండి. మెటీరియల్ వచ్చేకాడికి మనకి బనారస్ జూట్ పట్టు ఉంటుంది. దీనిపైన వచ్చేకాడికి షోల్డర్ అంతా కూడా మనం పైన రాయల్ బ్లూ కాంబినేషన్స్ ఒక బోర్డర్, పింక్ కలర్ అండ్ గ్రీన్ కలర్, లైట్ బేబీ పింక్ తో చక్కగా మనం ఒక డిఫరెంట్ కాంబినేషన్స్ తో మనం పైన షోల్డర్ బోర్డర్ ఇస్తూ దాంతో కూడా ఏంటంటే మళ్ళీ ఒక్కొక్క బోర్డర్ లో ఒక్కొక్క అందమైన డిజైన్స్ తో కూడా మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నామండి. షోల్డర్ పైన బోర్డర్స్ అంతా కూడా మనం శారీ అంతా కూడా చాలా దగ్గరగా ఈ జూట్ పట్టు పైన అంతా కూడా ఆ బుటీస్ ని కూడా మనం ఒక డిఫరెంట్ బుటీస్ లాగా చాలా అందమైన బుటీస్ అనేది మనం కంటిన్యూ చేస్తూ తీసుకున్నాం. కింద వైపు వచ్చేకాడికి చాలా చక్కగా మనం ఒక డిఫరెంట్ కాంబినేషన్స్, ఆ కాంబినేషన్స్ అనేది మనం ఇంకా కొంచెం బ్రాడ్ గా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. కింద వైపు చూసినట్లయితే రాయల్ బ్లూ, పింక్ అండ్ గ్రీన్, మిడిల్ లో వచ్చేకాడికి చక్కగా మనం ఒక లెవెండర్ కాంబినేషన్స్ తో మనం బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఇలా వీటిలో కూడా మన దగ్గర 2 షాప్స్ లో కూడా మన దగ్గర స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుంది. రేట్స్ కూడా మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైజెస్ కి ఈ జూట్ పట్లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుందండి. బ్లౌజ్ కూడా మనం చాలా అందంగా వన్ సైడ్ వచ్చేకాడికి మనకి ఆ చిన్న బోర్డర్ అనేది తీసుకున్నాం. ఇంకో సైడ్ వచ్చేకాడికి చాలా చక్కగా హ్యాండ్స్ వచ్చే బిగ్ బోర్డర్ అనేది మనం అందంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. వీటిలో కూడా మన దగ్గర కలర్స్ చాయిస్ కూడా అవైలబుల్ ఉందండి. ఎర్రగడ్డ అండ్ కుకట్పల్లి 2 షాప్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. మన దగ్గర రేట్ వచ్చేకాడికి ఓన్లీ 2390 రూపాయలకే మనం ఈ జూట్ సిల్క్ అనేది మనం ఇస్తున్నామండి. 2390 రూపీస్ కి ఈ జూట్ సిల్క్ డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. 2 షోరూమ్స్ లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి, కలర్ చాయిస్ కూడా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకొక సారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చి మనకి బాగుంటుందండి, మంచి రెడ్ కలర్ తీసుకున్నాం, బ్రిక్ రెడ్. అది కూడా మనకి మెటీరియల్ వచ్చేకాడికి చక్కగా మనం మంచి కాటన్ కోటా తీసుకున్నామండి. కాటన్ కోటా మంచి కాటన్ కోటా పైన అంతా అంటే జైపూర్ కాటన్ కోటా ఉంది కదా, ఆ జైపూర్ కాటన్ కోటా పైన అంతా కూడా ఒక జరీతో చక్కగా మనం ఒక రౌండ్ సర్కిల్స్ లాగా చాలా అందంగా మనం శారీ అంతా కూడా దగ్గరగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చామండి. అంటే పళ్ళు దగ్గర నుంచి మొత్తం శారీ ఎండింగ్ దాకా కూడా ఆ బాల్స్ డిజైన్స్ అనేది జరీతో చాలా దగ్గరగా మనం అందంగా మనం పార్టీ వేర్ లుక్ వచ్చే విధంగా మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. పైన బోర్డర్స్ చూసినట్లయితే చాలా లెంతీగా మనం పైన కడ్డీ బోర్డర్ అనేది అంటే సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో మనం లెంతీగా మనం కడ్డీ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము లెంతీగా. అదేవిధంగా కింద వైపు కూడా మనం అంతే లెంతీగా మనం కింద వైపు కూడా మనం కంటిన్యూ చేస్తూ ఇచ్చామండి. వీటిలో మన దగ్గర కలర్స్ వచ్చేకాడికి ఒక 7-8 కలర్స్ తో మన దగ్గర 2 షాప్స్ లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉందండి. పళ్ళు పాటు చూసినట్లయితే ఒక చక్కగా మనం ఒక సోబర్ గా మనం లైట్ వెయిట్ ఉండాలి కాబట్టి సోబర్ గా మనం గోల్డ్ కలర్ జరీతో ఒక చిన్న బోర్డర్ అనేది మనం కంటిన్యూ చేస్తూ పళ్ళులో మనం తీసుకున్నాము. దీని బ్లౌజ్ వచ్చేకాడికి మనం ప్లెయిన్ బ్లౌజ్ తీసుకున్నామండి. చక్కగా ప్లెయిన్ బ్లౌజ్ తో రెండు వైపులు కూడా మనం కడ్డీ బోర్డర్ సిల్వర్ అండ్ గోల్డ్ జరీతో కడ్డీ బోర్డర్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. మొత్తం సారీ అంతా ఇట్లా ఉంటుంది. సారీ అంతా కూడా ఇలా ఉంటుంది. రేట్స్ వచ్చేకాడికి ఓన్లీ 1000 రూపీస్ కే మనం ఈ కాటన్ కోటా ఇస్తున్నామండి. చాలా రీజనబుల్ అమౌంట్. ఓన్లీ 1000 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో 7 to 8 కలర్స్ మనకి 2 షోరూమ్స్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇలాంటివి చాలా వెరైటీస్ ఉన్నాయండి మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ లో కూడా చాలా అందమైన డిజైన్స్ అండ్ కలర్ఫుల్ కాంబినేషన్స్ తో. నెక్స్ట్ ఇంకొకసారి చూద్దాం. బాగుంటుందండి, అవంతికా కోట అన్నమాట. చక్కగా మనం అవంతికా కోట పైన అంతా కూడా ఒక డిఫరెంట్ గా డిజైనర్ గా మనం హైలైట్ చేసాం. కలర్ కూడా చూసినట్లయితే చక్కగా మనం మంచి సీ గ్రీన్ తో మనం అందంగా కలర్ కూడా మనం మంచి కలర్ అనేది హైలైట్ చేసాం. ఈ కలర్ పైన అంతా కూడా మనం ఒక డక్స్ డిజైన్స్ అనేది మనం తీసుకున్నామండి. అది కూడా ఏంటంటే మంచి జరీతో మనం చక్కగా మనం ఆ డక్స్ అనేది కూడా చాలా అందంగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. ఆ వింగ్స్ వచ్చేకాడికంతా కూడా మళ్ళీ మనం సేమ్ సీ గ్రీన్ తోనే మనం హైలైట్ చేస్తూ అవుట్ లైన్ అంతా కూడా మనం పింక్ కలర్ ఇచ్చే లోపల ఆ డక్స్ అనేది ఇంకా కూడా మనకి అందంగా మనకి హైలైట్ అవుతూ వస్తుంది. ఈ అవంతికా కోట ఉంది కాబట్టి మొత్తం శారీ మొత్తం కూడా చాలా దగ్గరగా ఈ అవంతికా కోట పైన అంతా కూడా మనం అందంగా మనం క్రియేట్ చేసాము. క్రియేట్ చేస్తూ పైన వచ్చేకాడికి అంతా కూడా మనం ఒక జూట్ బోర్డర్ అనేది మనం తీసుకున్నామండి. అంటే ఒక జూట్ అల్లికలాగా మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ ఒక చెక్స్ బోర్డర్ లాగా మనం క్రియేట్ చేస్తూ ఇచ్చాము. పైన బేబీ పింక్ తో కూడా ఒక చిన్న బోర్డర్ అనేది మనం తీసుకుంటూ కింద వైపు వచ్చేకాడికి అంతా కూడా బోర్డర్ అనేది ఇంకా మనం హైలైట్ చేస్తూ ఇచ్చామండి. పైన వచ్చేకాడికి అంతా కూడా మనకి సీ గ్రీన్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చేకాడికి అంతా కూడా మనం వీట్ కలర్ బ్యాక్గ్రౌండ్
బ్యాక్గ్రౌండ్ ఇచ్చామండి. వీట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన అంతా కూడా మనం ఆ క్రీపర్ అంతా కూడా వీట్ కలరే తీసుకుంటూ మళ్ళీ ఆ సేమ్ డక్స్ అనేది కూడా మనం ఇక్కడ కొంచెం బిగ్ సైజ్ అనేది మనం హైలైట్ చేస్తూ ఒక ఫ్లయింగ్ స్టైల్లో మనం అందంగా మనం క్రియేట్ చేస్తూ తీసుకున్నాం. బాగుంటుందండి. ఈ బోర్డర్ అనేది మనకి పళ్ళు దగ్గర నుంచి లాస్ట్ శారీ ఎండింగ్ దాకా కూడా చక్కగా ఈ వీట్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన జరీతో చాలా అందంగా మనం డక్స్ అనేది మనం హైలైట్ చేస్తూ ఇచ్చాము. ఇలాంటి వాటిలో ఇలాంటి అవంతిక కోటాలో కూడా మన దగ్గర 2 షాప్స్లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉంటుందండి. మనం షోలో 1-2 మాత్రమే చూపించగలుగుతాం. ఇలాంటి కోటా మెటీరియల్లో మన దగ్గర నెంబర్ ఆఫ్ వెరైటీస్తో మన దగ్గర 2 షాప్స్లో కూడా స్టాక్ అనేది అవైలబుల్ ఉందండి. రేట్స్ కూడా చాలా రీజనబుల్ అండి. అంటే మన షాప్స్ 2 కూడా హోల్సేల్ షాప్స్ కాబట్టి రేట్ కూడా చాలా రీజనబుల్ ప్రైజెస్కే మనం ఇస్తున్నాం. దీనికి పళ్ళు వచ్చేకాడికి మనకి ఆ బోర్డర్ అనేది మనకి హ్యాంగింగ్ దగ్గర మాత్రం మనం తీసుకున్నామండి. బ్లౌజ్ చాలా హైలైట్ చేసాం. సేమ్ బోర్డర్లో జూట్ లైన్స్తో మనం చక్కగా మనం ఆ చెక్స్ బ్లౌజే మనం హైలైట్ చేస్తూ తీసుకున్నాం. చిన్న పైపింగ్ అనేది మనం పింక్ కలర్తో మనం 1 సైడ్ ఇచ్చామండి. ఓకే. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుందండి? ఈ సారీ కాస్ట్ వచ్చి ఓన్లీ మనకి 1950 రూపీస్కి ఇస్తున్నామండి. 1950 రూపీస్కి డిజైనర్ సారీ అవైలబుల్ ఉంది. దీంట్లో కలర్స్ ఉంటాయండి. కలర్స్ ఉంటాయి. అదేవిధంగా డిఫరెంట్ డిజైన్స్లో కూడా స్టాక్ అనేది కలర్ చాయిస్ ఉంది. అలాగే డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయి. మొత్తం మనకి విఘ్నేశ్వర సిల్క్స్ 2 షోరూమ్స్ అండి. 2 షోరూమ్స్లో కూడా మనకి హోల్సేల్ అవైలబుల్ ఉంది. అంతేకాకుండా అందరికీ అందుబాటులో ఉండే విధంగా మనకి ఏంటంటే ప్యూర్ కంచిపట్టు డిజైనర్ సారీస్, అలాగే మనకి పెట్టుబడికి సంబంధించినటువంటి ఆల్ వెరైటీస్ కూడా ఉన్నాయి. మీకు దగ్గరలో ఉన్నటువంటి షోరూమ్కి మీరు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. ఓకే రాజేంద్ర గారు, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా చూపించి ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ డిజైనర్ సారీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే కుకట్పల్లి విశ్వనాథ్ థియేటర్ దగ్గర భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడు తరమ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.